హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సార్, భైరవం సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ మంచు మనోజ్, నారా రోహిత్ అంటే కొన్ని కాంట్రవర్సీస్ ద్వారా ఈ సినిమా పైన బజ్ అనేది క్రియేట్ అయిపోయింది. మరి ఆ మోస్తారు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏవైతే క్రియేట్ అయ్యాయో, మరి సినిమా అది హెల్ప్ చేసిందా? ఎక్స్పెక్టేషన్స్, ఈ సినిమా రీచ్ పెరిగిపోయిందా? పాజిటివ్ టాక్ వచ్చిందా? ఏ విధంగా ఉంది సార్ ఈ రివ్యూ? అంటే పాజిటివ్ టాకా నెగిటివ్ టాకా అనేది చెప్పలేనటువంటి ఒక సందిగ్ధావస్థలో సినిమా ఉంది. అది ఓకే. అంటే గరుడన్ అనేటువంటి ఒక తమిళ సినిమాకి రీమేక్గా ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ కనకమేడల డైరెక్టరు ఈ సినిమాకి. ఆయన సినిమా గురించి చాలా మాట్లాడాడు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో. అయితే ఆ సినిమా ఆయనకు ఒక పద్ధతిలో అర్థమైంది. తనకు అర్థమైన పద్ధతిలో తెర మీదకి దాన్ని అనువదించే ప్రయత్నం చేశాడు ఆయన. అలా కాకుండా రైటింగ్ సైడ్ ఇంకొంచెం డెప్త్కి వెళ్ళుంటే, అంటే ఇందులో ముగ్గురు స్నేహితుల కథ ఇది. ఈ ముగ్గురు స్నేహితుల కథ అనగానే తక్షణం ఆడియన్స్కి గుర్తొచ్చేటువంటి సినిమా హనుమాన్ జంక్షన్. ఓకే. అంటే అర్జున్, జగపతి బాబు, వేణు మధ్యలో జరిగేటువంటి ఒక గొడవ. అది ఆ సినిమా చూసిన అది చాలా పెద్ద హిట్. చాలా పెద్ద హిట్. ఒక రకంగా ఈ సినిమాని అలా డ్రైవ్ చేసుంటే బాగుండేదేమో అనే అభిప్రాయం కూడా జనాలకు కలిగింది. అయితే దీనిలో ఒక ఫిలసాఫికల్ లైన్ ఒకటి తీసుకున్నాడు ఒరిజినల్ వెర్షన్లో. అది తెలుగులో మిస్ అయింది. మిస్ అవటం వలన సినిమా ఒక కంప్లీట్ ఇది ఒక ఫీల్ కలిగించలేకపోయింది. సన్నివేశాల నుంచి ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి తప్ప విడిగా తన అభిప్రాయాన్ని డైరెక్టర్ చెప్పడానికి ఏ రకమైనటువంటి వెసులుబాటుని వినియోగించుకోలేదు. నారా రోహిత్ చేసినటువంటి క్యారెక్టర్కి అంటే ఆ క్యారెక్టర్తో పాటు నటించినటువంటి ఫీమేల్ లీడ్ ఉంది ఒక ఆవిడ. ఆ క్యారెక్టర్ని కనుక ప్రాపర్గా వినియోగించుకుని ఉంటే డెఫినెట్గా సినిమాని నిలబెట్టేటువంటి కొన్ని డైలాగులు అక్కడ పడేవి. అలాంటి కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి సినిమాలో. అంటే కొన్ని ఏరియాల్లో ఆయన అలా శూన్యంగా వదిలిపెట్టేశాడు. ఒక వాక్యూమ్ నడిచింది. ఓకే. కొన్ని సన్నివేశాలు రొటీన్ సన్నివేశాలుగా కూడా అనిపించినాయి. కానీ రొటీన్ కంటెంట్ ఏం కాదు అది. నిజానికి ఆ సినిమాని ప్రజెంట్ సొసైటీకి చాలా అద్భుతంగా కనెక్ట్ చేస్తూ సినిమా తీయచ్చు. కాకపోతే ఇంకొంచెం రైటింగ్ సైడ్ ఇంకొంచెం బలం పెంచుకుని ఉంటే అది జరిగి ఉండేది. అది జరగకపోవటం వలన సినిమా ఎలాంటి ప్రభావం వేసింది ప్రేక్షకుల మీద అనేది చెప్పడం సాధ్యం కాని పరిస్థితిలో ఆ సినిమా ముగిసింది. ముగ్గురు స్నేహితులు, వాళ్ళ స్నేహం ఎలా ప్రారంభమైంది, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, ఎవరి బాధ్యతలు ఏమిటి, ఎవరి కోసం ఎవరు ఏ త్యాగం చేస్తున్నారు. అంటే స్నేహము ప్రస్తుత సమాజంలో స్నేహం, ఒకప్పటి స్నేహము ఇప్పటి సమాజంలో స్నేహానికి చాలా తేడాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా ద్రోహకాలు నడుస్తోంది ఇప్పుడు. ద్రోహము విద్రోహము కలగలిసినటువంటి స్నేహము ఇది ప్రస్తుత సమాజంలో రిలేషన్స్. అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పేసి కార్ల్ మార్క్స్ చెప్పాడని చెప్పి మాట్లాడతారు. కానీ నిజానికి దాని తాలూకా ప్రభావం ఇప్పుడు సమాజంలో ఎక్కువైపోయింది. అంటే మీకు వ్యామోహాలు ఎక్కువైపోయినాయి, అంటే అవసరాలు పెరిగిపోయినాయి, కన్జ్యూమరిజం పెరిగింది. ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఎప్పుడైతే పెరిగాయో సంపాదనకి సంబంధించిన యావ పెరుగుతుంది. ఇది పెరిగిన తర్వాత ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్గా తయారవక తప్పని పరిస్థితి, ఒక అనివార్యమైన స్వార్థం ప్రవేశిస్తుంది. ఈ అనివార్యమైన స్వార్థం ప్రవేశించిన తర్వాత ఏ రిలేషన్లోనూ ఒక ప్యూరిటీ ఉండదు. ఆ మిస్ అయినటువంటి ప్యూరిటీ తాలూకా ప్రభావం స్నేహం అనే దాని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఒక అద్భుతమైనటువంటి లైన్. దాన్ని చాలా బాగా తీసుండొచ్చు. కాకపోతే ఇక్కడ ఒరిజినల్ కంటెంట్లోనూ వీళ్ళు ఇంకొంచెం పెంచి నడిపినటువంటి లైన్ ఒకటి ఉంది. ఒరిజినల్ రైటర్కి ఉన్నటువంటి ఫీల్ ఏంటంటే ఇలా ల్యాప్సెస్ అయిపోతుంది కాబట్టి దీన్ని నిలబెట్టడానికి ఒక సాంప్రదాయాన్ని గనక ప్రమోట్ చేస్తే దాని పునాది మీద ఇది ఏదైనా నిలబడేటువంటి అవకాశం ఉంటుందేమో అనేది ఒక చిన్న ఊహ చేశాడు అతను. దాన్ని ఇంకొంచెం పెంచారు ఇక్కడ. దానికి పెంచడానికి ఒక అద్భుతమైన అవకాశం కథలోనే ఉంది. అదేంటంటే ఎండోమెంట్ ప్రాపర్టీస్కి సంబంధించిన గొడవలు, ఆ ఏరియాలోకి ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్లు, దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది ఆల్రెడీ సమాజంలో. దాన్ని ఇన్డెప్త్ వెళ్ళున్నా సినిమా ఇంకొంచెం కొత్తగా అనిపించేది. ఆ ప్రయత్నం కూడా జరగలేదు సీరియస్గా.
అది టచ్ చేసి వదిలిపెట్టేశారు. టచ్ చేసి వదిలిపెట్టారు. దాని మీద ఇంకొంచెం డిస్కషన్ వెళ్ళుంటే బెటర్‌గా ఉండేది సినిమా. ఓకే. ఇలా అలాగే వ్యవస్థల్ని ఎలా వాడేస్తున్నారు, దీనికి సంబంధించి చాలా కొంచెం డీటెయిల్డ్‌గా కూర్చొని వర్కౌట్ చేసుంటే గనక ఇది మంచి సినిమా అయ్యేది. అలాగే ఎంటర్‌టైనర్‌గా కూడా మారేది. ఆ అవకాశాన్ని డైరెక్టర్ గారు కొంచెం అనాలోచితంగా మిస్ చేసేసుకున్నాడు. అందుకని ఇది సినిమాగా ఎమోషనల్‌గా నడిచిపోతుంది. అందరు ఆర్టిస్టులు చాలా బాగా నటించారు వాళ్ళ పాత్రల పరిధి మేరకు. నారా రోహిత్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెటిల్డ్‌గా ఉన్నాడు తను. అలాగే మంచు మనోజ్ తను ఇప్పటివరకు కనిపించిన ధోరణిలో కాకుండా కొత్త ధోరణిలో కనిపించాడు. కొంత గంభీరత తెచ్చిపెట్టుకున్నటువంటి గంభీరత ఇప్పటిదాకా తను చిలిపి క్యారెక్టర్లు అవి చేస్తూ వచ్చాడు. అంటే ఒక కామెడీ క్యారెక్టర్స్‌లో అతన్ని జనాలు చూసారు ఇంతకుముందు. ఈ సినిమాలో ఇన్ టోటల్ చాలా టైట్‌గా ఉంటాడు. ఎమోషనల్‌గా ఉంటాడు. ఓకే. ఒక గంభీరమైనటువంటి వాయిస్సు అలాగే తన వాయిస్‌లో కూడా బేస్ పెంచేసి ఒక రకంగా పెదరాయుడు మోహన్ బాబు గారి తరహాలో నడిపారు దాన్ని. గ గజపతి క్యారెక్టర్. అలాగే నారా రోహిత్ దగ్గరికి వచ్చేసరికి తనదైన పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాడు. దానికి అటు కాలేదు, ఇటు కాలేదు సెటిల్డ్‌గా ఉన్నాడు తను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ పండించడానికి అవకాశం ఉంది. నిజానికి ఈ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే టైటిల్ ప్రకారం చూస్తే అతనే హీరో. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాకి హీరో అని చెప్పక తప్పని పరిస్థితి. ఓకే. మిగిలిన వాళ్ళిద్దరూ సపోర్టివ్ క్యారెక్టర్సే. మంచు మనోజ్ది అలాగే నారా రోహిత్. ఈ ద్రోహము కలగలిసిన స్నేహం అనే దాన్ని ఇంకొంచెం ఫిలసాఫికల్గా గనక డ్రైవ్ చేసి ఉంటే చాలా మంచి సినిమా అయి ఉండేది. ప్రస్తుతానికైతే థియేటర్ల దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్ మాత్రమే రాబట్టగలిగింది ఈ సినిమా. యాక్షన్ ఎపిసోడ్ విపరీతంగా ఉంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ తాలూకా ఇంపాక్ట్ ఆడియన్స్ మీద ఉంటుంది అనేది ఒక బలమైనటువంటి నమ్మకం డైరెక్టర్కి ఉంది. యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఎంటర్టైన్మెంట్ కొంత తగ్గింది సినిమాలో. ఆ ఏరియాని శంకర్ గారి అమ్మాయి యాక్ట్ చేసింది సినిమాలో. అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి ఫీమేల్ లీడ్గా తను యాక్ట్ చేసింది. అది ఆ క్యారెక్టర్ని అంటే ఆ క్యారెక్టర్ని రూపొందించిన పద్ధతి బాగుంది. తన పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అంటే తను ఏ రకమైనటువంటి ముద్ర వేసిందంటే అంటే ఆ సన్నివేశాల నడక ఆ తీరు చూస్తే రంగస్థలం రామ్ చరణ్కి సమంతకి మధ్య నడిచేటువంటి ఒక ట్రాక్ ఉంది. దాని ఇన్ఫ్లుయెన్స్ ఉందా దీని మీద అనిపించేలాగా ఆ ట్రాక్ నడిచింది. ఓకే. దాన్ని సెటిల్డ్గా బాగానే పెర్ఫామ్ చేయగలిగారు ఇద్దరూ బాగానే పెర్ఫామ్ చేశారు. తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తే పెద్ద సినిమాలు బిగ్ ఏరియాలో తను హీరోయిన్గా చేస్తుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే కొన్ని పాత్రలకి తను యాప్ట్గానే ఉంటుంది. సరదాగా చిలిపిగా బబ్లీగా ఉండేటువంటి క్యారెక్టర్లు తను చేయగలదు బాగా. అంటే దానిలో కొంత నటనను మిక్స్ చేసి నడపగలిగినటువంటి నటనాపరమైన సమర్థత అయితే ఆ అమ్మాయికి ఉంది అనేది స్పష్టంగా తెర మీద కనిపించింది. అలాంటి అవకాశాలు డెఫినెట్గా వస్తాయి తనకి. ఆ అవకాశాలు వచ్చే పద్ధతిలో ఈ సినిమాని వినియోగించుకుంటాను. మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు వారి పాత్ర పరిధిలో మంచి పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అందరూ. అలాగే ఆనంది ఉంది మనోజ్కి పేరుగా. తను అంటే ఇంట గెలిచి రచ్చగలవాలి అంటారు కానీ రచ్చ గెలిచి ఇంట గెలిచినటువంటి అమ్మాయి. తెలుగు అమ్మాయే కానీ బయట లాంగ్వేజెస్లో తనకి పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం తెలుగువారు కూడా ఆ అమ్మాయిని ఆదరించక తప్పని పరిస్థితి ఉంది. అలా అడపాదడపా క్యారెక్టర్లు ఇస్తున్నారు. అలా ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తన పద్ధతిలో తను చేసుకెళ్ళిపోయింది. నిజానికి ఆ క్యారెక్టర్ని అంటే ఆ రెండు పాత్రల మీద ఎక్కువ ఆధారపడి ఉంటే డైరెక్టర్ బాగుండేది. అంటే ఆనంది క్యారెక్టరు అలాగే నారా రోహిత్కి పేరుగా చేసినటువంటి అమ్మాయి క్యారెక్టరు ఆ రెండింటిని కొంచెం ఫిలసాఫికల్గా నడిపుంటే బెటర్గా ఉండేది సినిమా. అది జరగకపోవడంతో ఏమిటి ఈ సినిమా అనేటువంటి ఒక పరిస్థితి. అంటే కోర్ ఐడియాని ఆడియన్స్లో నాటేలాగా చెప్పడం అనేది జరగాలి. అది వాళ్ళు అర్థం చేసుకుంటారులే అని వదిలేస్తే కుదరదు. కొంచెం అది ఏదో క్యారెక్టర్ నుంచి డ్రైవ్ చేయాలి. ఆ డ్రైవ్ చేయకపోతే ఏంటంటే అది అలా ఏదో గాలిలో వదిలేసినట్టు అవుతుంది. అది మిస్ఫైర్ అయ్యేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి.
అది జరగకుండా చూసుకొని ఉంటే కనుక ఇది డెఫినెట్గా మంచి సినిమా అయి ఉండేది. ఈ ఒక రకంగా టైమ్లీ మూవీనే, ఓకే. టైమ్లీ మూవీనే. కాకపోతే భారీ అది ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థాయి ప్రభావాన్ని వేసిందా అనేది అనుమానమే. సో టోటల్గా భైరవం అనేటువంటి సినిమా దానికి రకరకాలుగా బజ్ క్రియేట్ అయింది. ఇందాక మీరు అన్నట్టుగా మనోజ్ తాలూకా గొడవ, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో తను శివయ్య అని పెట్టినటువంటి కేకలు, ఇవన్నీ ఆ సినిమా వైపు చూసేలాగా చేసినాయి. మనోజ్కి ఒక వేరే ఇమేజ్ ఉంది, జనంలో నానుతున్నటువంటి వ్యక్తి తను. అలాగే నారా రోహిత్కి ఆయనకి పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఏ రకమైనటువంటి ఇది లేదు. ఒక మంచి సినిమాలు అతని ఎంపిక బాగుంటుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ జనాల్లో ఉంది అతని మీద. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా అలాంటి ఇంప్రెషనే ఉంది. వీళ్ళిద్దరికంటే కూడా మనోజ్ ఈ సినిమాకి నిజానికి దాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి విపరీతంగా ఉపయోగపడ్డాడు ఈ సినిమాకి సంబంధించి. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మిగిలిన క్యారెక్టర్లు ప్రభావం ఎక్కువైపోయింది, కానీ ఈ సినిమా గురించినటువంటి బజ్ క్రియేట్ చేయడంలో మనోజు వారి కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా కొంత ఉపయోగపడ్డాయి పాజిటివ్గా ఈ సినిమాకి. అలాగే కన్నప్పతో కాన్ఫ్లిక్ట్ ఇదంతా కూడా వర్కౌట్ అయింది ఈ సినిమాకి ఒక బజ్ క్రియేట్ కావడానికి. ఆ మేరకు మాత్రమే చూడాలి సినిమాని. సో ఇది ఎంత కష్టపడినప్పటికీ యావరేజ్గానే మిగిలినటువంటి సినిమాగా చెప్పుకోవాలి. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను ఈ సినిమాకి 2.25 ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.